గత వైసీపీ హయాంలో రాష్ట్రం దివాలా తీసిందని కర్నూలు పార్లమెంట్ మెంబర్ బస్తిపాటి నాగరాజు అన్నారు. ప్రధాని మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ప్రత్యేకంగా మాట్లాడి సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం వేల కోట్ల నిధులు తీసుకొస్తున్నారని బీఆర్కే న్యూస్తో ప్రత్యేకంగా తెలిపారు. జిల్లాలోని సమస్యలు, కూటమి ప్రభుత్వం చేపట్టబోతున్న ఇరిగేషన్ ప్రాజెక్ట్, టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ, డ్రోన్ హబ్ అభివృద్ధి అంశాలపై క్లుప్తంగా వివరించారు. గ్రిడ్ విధానం ద్వారా తాగునీటికి శాశ్వత పరిష్కారం చూపబోతున్న ఎంపీ బస్తిపాటి నాగరాజుతో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. బస్తిపాటి నాగరాజు గారు కర్నూలు పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచారు. ఏడాది దగ్గర పడుతున్న సమయంలో ప్రస్తుతం ఆయన మన వద్ద ఉన్నాడు. ఢిల్లీ పార్లమెంటులో మన జిల్లా సమస్యలు ఎలాంటివి ప్రస్తావించారు ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న చెప్పండి, సాధారణ ఎంపీటీసీగా బస్తిపాటి నాగరాజు ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ప్రధానమంత్రితో కార్యాచరణ చేస్తున్న పరిస్థితులు, మరి మన కర్నూలు జిల్లా గురించి డెవలప్మెంట్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఎలాంటి కార్యక్రమాలు అంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చే ప్రయత్నాలు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు వాస్తవంగా ఒక నెల ఉంటే దాదాపు ఒక సంవత్సరం అవుతుంది మనకు పరిపాలన. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ అవుతుంది, జూన్ 4th అంతా. ఈ 1 ఇయర్ కాలంలో రాష్ట్ర ప్రజలకు కానీ, నా కర్నూలు పార్లమెంట్ ప్రజలకు కానీ నేను చెప్పిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు మాకు వ్యక్తిగతంగా పిలుచుకొని చెప్పారు, మీ ఓర్వకలకు హబ్బిస్తాను పార్లమెంట్లో మీ కర్నూలు జిల్లా పేరు వినబడుతుందని చెప్పారు. అంటే మాకు ముందైనా సమాచారం ఇచ్చారు. అక్కడికి పోయిన తర్వాత ఆ సమావేశాల్లో భాగంగా నిర్మలా సీతారామన్ గారు ఓర్వకల్ గురించి చెప్పారు. దేశవ్యాప్తంగా ఇండస్ట్రియల్ పార్కులు 13 కేటాయిస్తే మన ఆంధ్రాకి 2 వచ్చాయి. దాంట్లో ఒకటి మనది ఓర్వకల్. ఓర్వకల్ అనేది హైదరాబాద్కు బెంగళూరుకు మధ్యన కారిడార్లో భాగంగా ఓర్వకల్ని సెలెక్ట్ చేశారు. అంటే దీనికి 2,800 కోట్లు శాంక్షన్ అయిపోయింది. అంటే వస్తాయి కాదు, ఇక్కడ ఆల్రెడీ శాంక్షన్ అయిపోయి డిపాజిట్ అయిపోయినాయి. దీంట్లో భాగంగా ఏమైందంటే అక్కడ ఇప్పుడు మనకి మెయిన్గా సెమీ కండక్టర్లు అని చెప్పేసి 14,000 కోట్లతో చర్చలు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం. 14,000 కోట్లతో చాలా భారీ పరిశ్రమ. మన కర్నూలు రూపురేఖలు మారడానికి అది ఒక పెద్ద పరిశ్రమ. అది కానీ వచ్చిందంటే మన కర్నూలు దిశ మారుతుంది. ఇక కర్నూలు టు బళ్ళారి నేషనల్ హైవే కావాలని చెప్పేసి మన కళ. దాంట్లో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు పత్తికొండకు, పుచ్చగాలమడకు పెన్షన్ కార్యక్రమంలో వస్తే సభాముఖంగా మేము అడిగితే సార్ హామీ ఇచ్చారు. సార్ హామీ ఇవ్వడమే కాదు, ఢిల్లీకి వెళ్ళిన తర్వాత సార్ ఢిల్లీకి వస్తే సార్ మమ్మల్ని తీసుకొని నితిన్ గడ్కరీ దగ్గరికి పోయి సార్ చేతుల మీదుగా ప్రజెంటేషన్ ఇచ్చారు అక్కడ. అంటే చివరి అడుగు పడింది, దానికి 99వ అడుగు పడింది. ఇంకా ఒకటి మనకు శాంక్షన్ కావడమే లేట్. అది కూడా ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో కర్నూలు టు బళ్ళారి హైవే రావడం తథ్యం. ఇక 3వ నిమిషానికి వస్తే ఇరిగేషన్ మనకు మేజర్. సాగునీరు, త్రాగునీరు మనం ఎలక్షన్లో ముందైతేనేమి, ఈరోజు అయితేనేమి అతి కష్టంగా పోరాడుతున్నది ఇరిగేషన్ మీదనే. మనం ఈ ఇరిగేషన్లో భాగంగా ఈ రాయలసీమ బాగుపడాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఎప్పుడు లేని ఆలోచన, నదుల అనుసంధానం అనేది ఒక కళ. గోదావరి నుంచి కృష్ణానదికి, కృష్ణానది నుంచి పెన్నానదికి కలిపితే ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలమైపోతుంది. అందులో భాగంగా ఈ రాయలసీమలో కడప జిల్లా అయితేనేమి, ప్రకాశం జిల్లా కూడా దగ్గర ఉండే నంద్యాల జిల్లా, ఇవన్నీ బాగుపడతాయి. అక్కడ శ్రీశైలం వాటర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కర్నూలుకి ఇవ్వాలని చెప్పేసి ఒక సంకల్పం. కేవీఆర్ మహిళా డిగ్రీ కాలేజ్ ఉంది, అక్కడ గతంలో ఉమెన్ ట్రాఫికింగ్ జరిగేదని ఒక ఆరోపణ, వదంతులు ఉన్నాయి. ఆ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు ఒక నివేదిక కూడా ఇచ్చారు. ఇది జరిగిన మాట వాస్తవం. ఇది ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తే ఉమెన్ ట్రాఫికింగ్ చెక్కుబడుతుందని ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు కోరుతున్న పరిస్థితి. మీ స్పందన? బాబు, నేను ఒక చిన్న విషయం చెప్తా. నేను ఆల్రెడీ పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో కూడా గలం ఇచ్చాను దీని మీద. గత ప్రభుత్వంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది లేడీస్ విషయంలో మిస్సింగ్ అయినారు, హత్యలు అయితేనేమి, అత్యాచారాలు అయితేనేమి మిస్సింగ్ అయినారని చెప్పేసి 30,000 మంది ఎన్డీఆర్సీ రిపోర్ట్ ఉంది. ఎన్డీఆర్సీ రిపోర్ట్, నేషనల్ రిపోర్ట్. అది పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకనొక దశలో చెప్పారు. అప్పుడు ప్రతిపక్ష హోదాలు ఉన్నా కూడా ఆ టైంలో ఆయన ఉండి కూడా మా యువనాయకుడు అనేటువంటి నారా లోకేష్ శాఖ కిందకి వస్తుంది. ఆయన శాఖలో ఎంత పారదర్శకత పెట్టినాడు, ఎంత ప్రక్షాళన చేస్తున్నాడు. నాడు నేడైతేనేమి, కాలేజీలో జరిగినటువంటి అవకతవకలు అయితేనేమి, స్కూల్స్ అయితేనేమి అన్నిటి ప్రక్షాళన చేసి సిలబస్ కూడా ఇంటర్మీడియట్ కాలేజీలవి సిలబస్ కూడా చేంజ్ చేసి గతంలో లేని విధంగా ఎంబైపీసీ అనే కోర్సు కూడా తెస్తున్నారు. త్వరలో మీరు చూస్తూ ఉన్నారు సమాజంలో ఎంత ప్రశాంత వాతావరణంతో ప్రజలు జీవిస్తూ ఉన్నారు. విద్యార్థులైతేనేమి, రైతులైతేనేమి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉన్నారు తెలియజేస్తున్నాను. బస్తిపాటి నాగరాజు గారు యాజ్ ఏ కర్నూలు పార్లమెంటు ఎంపీగా సంపూర్ణ విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో ఏదైతే కూటమి ప్రభుత్వం
ఇరిగేషన్ కావచ్చు లేదా విద్యా వ్యవస్థ కావచ్చు అన్ని రంగాల్లో కూడా ప్రజలకి ఎంతో ప్రయోజనకరంగా అభివృద్ధి చేస్తూ ఉంది. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. ప్రస్తుతం ఏదైతే విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న నారా లోకేష్ విద్యా ప్రక్షాళన చేస్తారో, గతంలో చేసినట్లు ఉమెన్ ట్రాఫికింగ్ ఇలాంటివి మా ప్రభుత్వంలో ఉండవని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.